చైర్మన్గా వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారి పదవి బాధ్యతల ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీమతి ధనసరి సీతక్క గారు, అదేవిధంగా కేంద్ర రమేశ్చంద్ర రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, గ్రంథాలయ స్టేట్ చైర్మన్ రియాజ్ అన్న గారికి, అదేవిధంగా మన పటేల్ రమేష్ గారు, సూర్యాపేట వాసి, ఏ చిన్న కార్యక్రమమైనా మనం పిలిచిన నేనున్నాననుకుంటూ పెద్ద మనసు చేసుకున్నటువంటి పటేల్ రమేష్ గారికి, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షురాలు ఉమ గారు, జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఝాన్సీ గారు, మహబూబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ గారు మదన్ లోయ గారు, ముస్లిం మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు ఖలీల్ గారు, అదేవిధంగా నూతనంగా మహిళా కమిషన్ డైరెక్టర్గా 2 రోజుల క్రితమే నియమించబడినటువంటి రాధాబాయి గారు, అదేవిధంగా మహబూబాద్ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి గారు, మన కాంగ్రెస్ పార్టీ భీష్మ పితామహుడు మాజీ జిల్లా అధ్యక్షులు జన్నారెడ్డి భరత్చంద్రెడ్డి గారు, మన సిపిఐ ఫ్లోర్ లీడర్ ప్రస్తుత మున్సిపల్ కౌన్సిలర్ అజయ్ సారథి గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులు, మహబూబాద్ పట్టణ ప్రముఖులు ఇక్కడ చాలామంది వచ్చారు. వారందరికీ, మీడియా మిత్రులకు అందరికీ స్వాగతం పలుకుతుంటూ, ఈరోజు మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గ్రంథాలయ చైర్మన్ మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో ఈసారి వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారికి ఈ పదవి వరించింది. వారు మన ప్రభుత్వం రాకముందు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ప్రజలందరినీ ఇక్కడ ఏకం చేసి వారు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించడం, అదేవిధంగా మన ప్రభుత్వం గుర్తించి వారికి గ్రంథాలయ చైర్మన్ ఇవ్వడం నిజంగా కూడా చాలా సముచిత స్థానమని నేను భావించుకుంటూ, కాలాతీతమైంది. మీకు అందరికీ వారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే గ్రంథాలయ చైర్మన్ అనేది ఒక విజ్ఞతకు జ్ఞానాన్ని సంపాదించే ఒక దేవాలయం. ఇక్కడ చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకుంటూ వారికి కావాల్సినటువంటి సమాచారం అందించే విధంగా ఇక్కడ మన లైబ్రరీ ఏర్పాటు చేశాం. ఆ లైబ్రరీలో చాలామంది పుర ప్రముఖులు చాలామంది ఉన్నారు. వారందరూ ఇక్కడికి వచ్చేసి చదువుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకుంటూ అనేక పదవులు ఇక్కడ మన మహబూబాద్ పట్టణ వాస్తవ్యులు ఇక్కడ అనుభవించారు. కాబట్టి ఈ గ్రంథాలయంకు ఒక దిశ ఏర్పాటు చేసి ఇక్కడ కావాల్సినటువంటి పుస్తకాలు, ప్రజలకు కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్నింటినీ అందించే విధంగా వారైతే నిజంగా కూడా ఈ పదవికి న్యాయం చేయగలుగుతారన్న ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా నూతనంగా మొన్న నియమింపబడ్డ రాజ్యసభ సభ్యులు మన అన్న, మన మాజీ శాసనసభ సభ్యులు వేమన్న గారి ఆశీస్సులతోటి వారు ఈరోజు ఇక్కడ ఈ పదవి అలంకరించడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం తెలియజేస్తూ, అందరికీ మరొక్క మారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను ఇక్కడ ఒక మన అతిథిగా ఈరోజు ఈ కార్యక్రమం పిలిపించినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి ఈ గ్రంథాలయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రాబోయే 2 సంవత్సరాలు మంచిగా నడిపించాలని తెలియజేస్తూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన రియాజ్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.